జియో 29కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏందనేది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మొదటగా బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే జియో 29 రివ్యూ పిటిషన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు. సో మీ అందరికీ తెలుసు, తెలంగాణ గ్రూప్ 1 సమయంలో ఈ జియో 29 అనేది ఎంత పెద్ద దుమారం లేపిందన్నది. సో జియో 29 వల్ల రిజర్వేషన్ అనేది చాలామంది వర్గాలకి అందదని చెప్పేసి కొంతమంది, జియో 29 వల్లనే అందరికీ రిజర్వేషన్ అందుతుంది, అందరికీ సమన్యాయం జరుగుతుందని చెప్పి కొంతమంది, ఇలా భిన్న వాదనలతోటి ఓవరాల్గా జియో 29 అనేది ఒక్కసారిగా స్టేట్ మొత్తం ఒక సంచలనమైనటువంటి వార్తగా మారింది. సో అటువంటి జియో 29 మీద చాలామంది విద్యార్థులు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇలా ప్రతి దశలో అటు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగింది. సో సుప్రీంకోర్టు కాడికి వెళ్ళిన తర్వాత కూడా తీరా హైకోర్టుకి మళ్ళీ వెళ్ళమని చెప్పడం జరిగింది. సో హైకోర్టు తీరా వచ్చేసిన తర్వాత లేటుగా వచ్చారనే కారణంతో జియో 29 కొట్టివేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా అదే దాన్ని బలపరిచింది. సో అలాంటి జియో 29 మీద మళ్ళీ ఇన్ని రోజులకి వార్తలకు రావడానికి ప్రధాన కారణం, ఎవరైతే అప్పట్లో జియో 29 వల్ల నష్టపోయిందనుకున్నారో లేదో మరి ఆ జియో 29 క్లారిటీ రావాలనుకున్నారో వాళ్ళు మళ్ళీ రివ్యూ పిటిషన్ని గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు వేయడం జరిగింది. సో అసలు ఏం జరిగింది ఈ కేసులో, జడ్జిమెంట్లో ఏం చెప్పారన్నది మనం ఈ వీడియోలో చూసేందుకు ప్రయత్నిద్దాం. సో ఈ టాపిక్లో చూసుకుంటే ప్రధానంగా మీరు ఇక్కడ చూడొచ్చు, లిస్టింగ్ డేట్ వచ్చేసి 4/2/2026. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సివిల్ కేసెస్, పర్పస్ వచ్చేసి ఫ్రెష్, అండ్ జడ్జెస్ చూసుకుంటే ఇది మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందుకైతే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా చీఫ్ జస్టిస్ అని ఇచ్చేశారు. అదేవిధంగా సెకండ్ జడ్జి, థర్డ్ జడ్జి రిమార్క్ వచ్చేసి డిస్మిస్ అని పెట్టారు వాళ్ళ లిస్టు. సో ఈ కేసు వచ్చేసి మనకి ఫిబ్రవరి 4వ తారీఖు రోజున ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు లిస్ట్ అయితే అయింది. సో అదేవిధంగా ఇక్కడ క్లియర్గా డీటెయిల్గా చూసుకుంటే డైరీ నెంబర్ 741777/2025. సో వీళ్ళు డిసెంబర్ 20వ తారీఖు రోజున వీళ్ళు ఫైల్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 4వ తారీఖు రోజున బెంచ్ ముందుకు రావడం జరిగింది. కేసు నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చేసారు, 000056/2026 అని చెప్పేసి. డైరీ నెంబర్ వచ్చేసి డిసెంబర్ 20వ తారీఖు అని ఉంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే 4వ తారీఖు రోజున లిస్ట్ అయింది. 4వ తారీఖు రోజున లిస్ట్ అయిన తర్వాత ఇక్కడ పిటిషనర్ నేము, అదేవిధంగా రెస్పాండెంట్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ వాళ్ళ కన్సల్ట్ గౌరవ అడ్వకేట్ గారి నేమ్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ జడ్జిమెంట్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు జడ్జిమెంటు ఐటమ్ నెంబర్ 4, కోర్ట్ నెంబర్ 1, సెక్షన్ 10, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 56/2006. ఇక్కడ పిటిషనర్ నేమ్ వచ్చేసారు, ఇక్కడ రెస్పాండెంట్ తెలంగాణ స్టేట్ అండ్ టీజీపీఎస్సీ. డేట్ వచ్చేసి 4/2/2026. ద పిటిషన్ వాజ్ కాల్ ఫర్ ద హియరింగ్ టుడే అని ఇచ్చారు. ఇక్కడ ముగ్గురు జడ్జిల బెంచ్ ధర్మాసనం వాళ్ళ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిటిషనర్ అడ్వకేట్స్, అదేవిధంగా రెస్పాండెంట్ అడ్వకేట్స్. సో ఇక్కడ ప్రధానంగా ఆర్డర్స్లో ఏం మెన్షన్ చేశారంటే, ద పిటిషనర్ హ్యాస్ ఆల్రెడీ లాస్ట్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ ద లిటిగేషన్స్ ఆఫ్ అప్ టు దిస్ కోర్ట్ ద డిస్మిస్ ఫర్ ద ఎస్ఎల్పి సివిల్ నెంబర్ 16170/1671/2025. సో క్లియర్గా ఇక్కడ మీరు చూడొచ్చు డిస్మిస్, ఇక్కడ మీరు క్లియర్గా హైలైట్ వర్డ్స్ని చూడొచ్చు. ద రిట్ పిటిషన్ వాజ్ అకార్డింగ్లీ డిస్మిస్డ్ అండ్ పెండింగ్ అప్లికేషన్ ఇఫ్ ఎనీ ఆల్ షెల్ బి స్టాండ్ క్లోజ్డ్. సో వీళ్ళు క్లియర్గా ఒక వన్ వర్డ్లో మనం చెప్పుకోవాలంటే, ఆల్రెడీ వీళ్ళు ఫస్ట్ టైం కేసు వేయడం జరిగింది, అక్కడ వీళ్ళు ఓడిపోయారని వీళ్ళు చెప్పారు. అదేవిధంగా సెకండ్ టైం దీని మీద రివ్యూ చేయడానికి ఏం లేదని చెప్పేసి ధర్మాసనం దీన్ని డైరెక్ట్గా రివ్యూ దశలోనే డిస్మిస్ చేయడం జరిగింది. సో ఏదైతే గతంలో ఇచ్చినటువంటి బెంచ్ ఏదైతే ఉందో దాన్నే వీళ్ళు ఫైనల్ చేసినట్టుగా తెలిసింది. సో ఓవరాల్గా జియో 29 త్రూ గ్రూప్ 1 ద్వారా వెళ్ళిన కేసెస్ రివ్యూ పిటిషన్ కూడా డిస్మిస్ చేసినట్టుగా మనకి గౌరవ సుప్రీంకోర్టు వెబ్సైట్లో అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా రివ్యూ పిటిషన్ అయితే డిస్మిస్ చేస్తారని చెప్పేసి మనం దీని ద్వారా చెప్పుకోవచ్చు. సో మీరు ఎవరైనా డేటా కావాలనుకుంటే కూడా గౌరవ సుప్రీంకోర్టు వెబ్సైట్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే జియో 29 అనేది ఏదైతే తెలంగాణ హైకోర్టు క్లియర్గా మీరు లేటుగా రావడం ద్వారా ఈ కేసుని కొట్టివేస్తున్నామని గతంలో చెప్పిందో
దాన్ని రివ్యూ పిటిషన్ కూడా దాన్నే ఫైనల్ చేసేసారు. ఓవరాల్గా మళ్ళీ జియో 29 మీద ప్రజలు పబ్లిక్ కానీ లేకపోతే విద్యార్థులు కానీ వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళు వేరే విధంగా ఫైల్ చేసుకొని దాని యొక్క వ్యాలిడిటీ ఉందా లేదా అని వెళ్తే తప్ప దాని మీద మళ్ళీ కొత్తగా ప్రొసీడింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో జియో 29 చెల్లదని చెప్పి చాలా సందర్భాల్లో కూడా తీర్పిస్తూనే ఉన్నారు సుప్రీంకోర్టు. బట్ ఇది ఈ గ్రూప్ 1 తోటి ఇంటర్లింక్ వెళ్ళడం వల్ల ఇక్కడ కానట్టుగా చాలామంది భావిస్తున్నారు. సో మళ్ళీ ఇది ఫ్రెష్గా వాళ్ళు అసలు దీనికి వ్యాలిడిటీ ఉందా లేదా అని మళ్ళీ హైకోర్టు నుంచి వెళ్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కానీ దాని మీద ఒక ఖచ్చితమైన తీర్పు వచ్చే అవకాశం కానీ ఉంటుందని మనం భావించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటున్న అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.